ఈ మహిళా దినోత్సవ వేడుకలను దీనికి ఆలోచన ఏంటి? ప్రథమంగా ఎక్కడి నుంచి బీజం పడింది? సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైన మహిళల్ని ఇబ్బంది పెట్టేది కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే సేవ చేయాలి, అది అందుట్లో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పేదవాళ్ళని చూసినా కూడా, ఇబ్బందుల్లో ఉన్న ఎవరినైనా చూసినా కూడా నాకెందుకు లేదని. మీ బాల్యంలో ఏమైనా పేదరికం కానీ ఇట్లాంటి సమస్యలు కానీ ఏమైనా అనుభవించారా? స్కూల్లో మాత్రం క్లాస్లో ఇట్లా మామూలుగా మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఒక 2-3 ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడున్న మహిళలు ఏ దశలో ఉన్నారు? అన్ని అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితిలో ఉన్నారా? గతంలో ఒక 20 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ చాలా తేడా వస్తుంది. చాలా అందరికీ కూడా తల్లిదండ్రులు కానీ లేదంటే కుటుంబ వాతావరణం పెరిగే ఆడపిల్లలకి ఎట్లాంటి బాధ్యతలు ఉండాలంటారు? ఈ తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతారు. ఆ తర్వాత వాళ్ళు పెరిగి పెద్దగయ్యి వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలు ఇప్పుడు 2 అర్బనైజ్డ్ కలిసిపోతా ఉన్నాయి. హైదరాబాద్ నగరం అంతా అన్ని వర్గాల వారికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి? చదువుకున్న వాళ్ళు చదువుకుంటున్నారు. అందరూ అన్ని రకాలుగా అన్ని రంగాలలో ఉన్నారు. కొత్త గొప్ప చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వాలు చాలా పథకాలు ఉన్నాయంటారు. ఇవన్నీ కింద స్థాయి వర్గాల వారికి తెలుస్తున్నాయా? ఆ గవర్నమెంట్ వచ్చేసి చాలా పథకాలను తీసుకొచ్చింది, కానీ తెలుస్తుంది. అవగాహన కల్పించడానికి చాలా సెంటర్లు పెడతా ఉంటారు. కానీ ఈ 5 years రూలింగ్లో ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మీరు డెవలప్మెంట్ విషయంలో ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? ఏ మార్పులు చేశారు? ప్రథమంగా ఒక 20 సంవత్సరాల ముందు చేయలేదు, ఇక ముందు కూడా చేయరు. 20 సంవత్సరాల దాకా అన్ని పనులు మన శంషాబాద్కి ముఖ్యంగా కావాల్సిన అన్ని కూడా. మేడం, మీరు ఎటువంటి అవార్డ్స్ రిసీవ్ చేసుకున్నారు పదవి కాలంలో కానీ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి? చాలా మంది ఇప్పుడు మామూలుగా మన మున్సిపల్లో మనం అందించినటువంటి సత్ సర్వేక్షణలో భాగంగా మేడం, మీరు స్వీపర్ను కూడా మీరు ఆప్యాయంగా పలకరిస్తుంటారు. వాళ్ళ పట్ల అంత ప్రేమగా ఎలా ఉండగలుగుతారు? ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ రాజకీయాలు ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. ఏదైనా మనకి ఏదైనా పదవులు వస్తే 5 సంవత్సరాలు, ఆ తర్వాత వాళ్ళతోనే కదా కలిసి ఉండేది మనం. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ అయినటువంటి కొల్లం సుష్మా మహేందర్ రెడ్డి గారితో మహిళా దినోత్సవానికి సంబంధించి సిరి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేస్తున్న యాక్టివిటీస్ మీద, అట్లాగే మహిళలు ఎదుర్కొంటున్న ఇష్యూస్ మీద, మహిళలు ఏ విధంగా ముందుకెళ్ళాలి సమాజంలో అనే విషయాల మీద ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎట్లా ఉన్నారు మేడం? బాగుంది. ఈ ప్రథమంగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మేడం, ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు లేదంటే దినోత్సవ వేడుకలు అనేవి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మీ ప్రాంతంలో చేస్తా ఉన్నారు. దీనికి ఆలోచన ఏంటి? ప్రథమంగా ఎక్కడి నుంచి బీజం పడింది ఈ స్వచ్ఛంద సంస్థకు కానీ ఈ వేడుకలు నిర్వహించడం అనేది? అంటే ఈ సంస్థ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైన మహిళల పట్ల అనేకమైన మహిళల్ని ఇబ్బంది పెట్టేది కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అప్పుడు అనిపించింది ఏదో ఒక రకంగా మహిళలకి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో సిరి ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి అందులో ఒక 5 మెంబర్స్తో మొదలు పెట్టినాము. పెట్టిన తర్వాత క్రమక్రమంలో అందరు మహిళల్ని అట్లా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి చేయూతనిస్తూ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ మేము వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకు ఒక ధైర్యాన్ని వాళ్ళకి మేము ఇస్తూ వాళ్ళని నడిపించాము. ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళకి మేము ఉన్నామంటూ వాళ్ళకు చెప్తాం. మీరేమి భయపడాల్సిన అవసరం లేదు, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మా దగ్గరికి రావాలి,
మాతో మీకు ఉన్నటువంటి ఇబ్బందిని చెప్పినట్టయితే మీ ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తామని చెప్పి మహిళల్ని అలా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ధైర్యాన్ని కూడా మేము ఇస్తూ అట్లా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అంటే మీరు ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు, మీ కుటుంబం అనేది కొంచెం రాజకీయంగా పలుకుబడి ఉంది. అట్లాగే శంషాబాద్ పట్టణంలో కూడా మీరు బాగా పేరెన్నిక ప్రఖ్యాతిగాంచిన కుటుంబం నుంచి వచ్చారు. అంటే సేవ చేయాలి, అది అందుట్లో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మీ కుటుంబం నుంచా, లేదంటే మీ పుట్టినిల్లు నుంచా, లేకపోతే మీరేమైనా మీ జీవితంలో ఏమైనా అట్లాంటివి ఏమైనా చూసారా? అంటే మీరు అన్నట్టు మా ఫ్యామిలీ, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరు కూడా పొలిటికల్ గా ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. అలాగే మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా మా మామయ్య కానీ మా వారు కానీ వీళ్ళు కూడా పొలిటికల్ గా ఉన్నారు, వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఉన్నారు. కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అటువైపు ఇటువైపు కూడా ఎవరిని చూసి మేము ఇలా మహిళలకి సేవ చేయాలి, మహిళలకి ఏదైనా చేయాలనే ఆలోచన స్వయంగా నాకే వచ్చింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా సేవాభావం అన్నమాట. ఎవరు పేదవాళ్ళని చూసినా కూడా, ఇబ్బందుల్లో ఉన్న ఎవరినైనా చూసినా కూడా నాకు వాళ్ళకి సహాయం చేయాలి, నాకెందుకులే అని నేను ఊరుకోను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళు చెప్పకపోయినా కూడా మేము అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకొని కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. అదేవిధంగా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు చెయ్యాలనే ఒక సంకల్పం ఉండేది. ఏదైనా చెయ్యాలి, సమాజానికి మనం ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచన బాగుండేది. కానీ మాది ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో అందరు కూడా చాలా మంచి వాళ్ళు. అయితే దాంతో పాటు నాకు బాధ్యత కూడా ఉంటుంది కదా, ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నెరవేర్చుకుంటూ, అలాగే నాకు ఒక పాప బాబు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళకు కూడా చదువు అవన్నీ చెప్పించాలి కదా. అప్పట్లో శంషాబాద్లో మంచిగా స్కూల్స్ లేకుండే. అయితే దానికి ఎట్లా ఏంటి వీళ్ళకి మంచి చదువు అందించాలంటే ఏదో రకంగా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు మేము సిటీకి వచ్చాను. నేను మా తోటి కోడలు వాళ్ళిద్దరు పాప బాబును, మా పాప బాబుని తీసుకొని బంజారాహిల్స్ వచ్చి అప్పుడు అక్కడ చదువు చెప్పించి వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని హాస్టల్లో వేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ మాది. 25 సంవత్సరాలు జాయింట్ ఫ్యామిలీ. అక్కడ ఉండి కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ ఇప్పుడు కొంచెం బాధ్యత 2 వంతులు తగ్గిందని, పిల్లలు కొంతవరకు సెటిల్ అయినారు కాబట్టి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అసలు మహిళలు చాలా మంది ఇబ్బంది పడుతుండే వాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి 20 సంవత్సరాలకి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. అప్పట్లో చాలా మంది చాలా చోట్ల ప్రెగ్నెన్సీతో ఉంటే కనుక ఆడపిల్లనా మగపిల్లడా తెలుసుకొని ఆడపిల్ల అని చెప్పి అబార్షన్ చేయించే వాళ్ళు అప్పట్లో. అవి చాలా జరిగేవి. అత్త మామనే కాదు, భర్త ఆడపడుచులు వీళ్ళందరూ కూడా అలా చేసేవాళ్ళు. ఆడపిల్లలు ఏదో సమాజంలో ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది, మేము భరించలేము, చదువులు చెప్పించలేము, పెళ్లి చేయలేదే, మాకు భారంగా ఉంటారు ఆడపిల్లలనే ఉద్దేశంతో అలా అబార్షన్ చేయించుకోవడం జరిగి అక్కడక్కడే వినేవాళ్ళం. అలాగే అంగన్వాడీ సెంటర్ లో విజిట్ చేసేదాన్ని. ఆల్రెడీ నేను అప్పట్లో అంగన్వాడీ స్కూల్స్ ని ఒక శంషాబాద్ మున్సిపాలిటీలో ఉన్న అంగన్వాడీ సెంటర్లను మొత్తం దత్తత తీసుకొని వాళ్ళకు అన్ని కావాల్సినవన్నీ కూడా కొనిచ్చేవాళ్ళం. తీసుకున్నాం. ఇది 2014లో 14లోనే. అప్పుడు తీసుకొని వాళ్ళకి కావాల్సింది, అలాగే ఆ సెంటర్లలో అమ్మ నాన్న చనిపోయిన వాళ్ళకు బర్త్డేలు చేయడం కానీ, అమ్మ నాన్న చనిపోయిన వాళ్ళకు బారసాలను చేయడం కానీ, అందరి స్త్రీలకు శ్రీమంతాలు చేయడం కానీ అవి ఎప్పుడు చేస్తూనే ఉండేవాళ్ళం అనమాట. సంవత్సరం పొడుగు వాళ్ళకు ఏదో ఒక రకంగా మేము ఆ సెంటర్లకు చేసేవాళ్ళము. అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా అప్పట్లో ఇవన్నీ బుక్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి స్టేషనరీ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏం లేకుండే అప్పట్లో. అవి కూడా మేము ఆ స్కూల్స్ ని కూడా దత్తత తీసుకొని అలా పోస్ట్ బాక్స్ అయినా ఒకటి పెట్టేవాళ్ళం. కొన్ని స్కూల్స్ కి పెట్టేసి 3 నెలలకు సరిపడా, అప్పట్లో 3 నెలలకు సరిపడా ఒక్క స్కూల్ కి 6,000 ఇచ్చేవాళ్ళం. అట్లా విద్యార్థులకు ఆ విధంగా మేము సేవలు అందించే వాళ్ళం. అదే విధంగా చాలా మంది పేదవాళ్లకు పుస్తె మెట్టలు ఇప్పియడము అవి కూడా చేసేవాళ్ళం అన్నమాట. ఎవరైనా భర్త కొట్టినా కూడా వాళ్ళకి ఏం తెలియని దిక్కుతోచని పరిస్థితులలో మన ఇంటికి వస్తే
అప్పుడు వాళ్ళకు కూడా సర్ది చెప్పడము, లేదు మన వల్ల కాలేదనుకోండి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడము, వాళ్ళని అక్కడికి పంపించడము జరిగేది అన్నమాట. మీ బాల్యంలో ఏమైనా పేదరికం గాని ఇట్లాంటి సమస్యలు గాని ఏమైనా అనుభవించారా? మీది కానీ ఎవరైనా మీ చుట్టాల దగ్గరగా మీరు చూసినవి ఏమైనా ఉన్నాయా? నా బాల్యంలో మాత్రము నా చుట్టుపక్కల వాళ్ళని కానీ మన ఇంట్లో కానీ ఎక్కడ కూడా నేను ఎవరిని చూడలేదు. స్కూల్లో మాత్రం క్లాస్ లో ఇట్లా మామూలుగా మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఒక 2-3 ఉండేవాళ్ళు. వాళ్ళకి మా నానమ్మ నాకు డబ్బులు ఇచ్చేది రోజు. అప్పట్లో రిక్షాలో వెళ్లే వాళ్ళం మేము. ఆ స్కూల్ కి డబ్బులు ఇచ్చేది ఏమైనా కొనుక్కొని తినమని. అయితే నేను తినకుండా వాళ్ళకి ఇచ్చేదాన్ని. వాళ్ళు మనలాగా కొనుక్కొని తినలేరు కదా, కాబట్టి నేను నా డబ్బులతో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కొనిచ్చేదాన్ని. ఆ తర్వాత వాళ్ళకి ఏమన్నా బుక్స్ లేకపోయినా, ఏమన్నా డ్రెస్లకి, ఏ దానికైనా తక్కువ పడ్డా ఇచ్చేదాన్ని అనమాట. అలాగే మా ఇంటి పక్కలో కూడా పేదవాళ్ళు ఉండేవాళ్ళు, మా ఇంట్లో పని చేసేవాళ్ళు. నేను ఎట్లా తింటానో వాళ్ళకు కూడా అట్లనే పెట్టేదాన్ని అనమాట. ఆ విధంగా చేసేదాన్ని, అలాంటి పనులు చేసేదాన్ని నేను. అట్లాగా మీకు సేవా కార్యక్రమాలు కానీ పక్కన ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం అనేది మీకు హాబీగా మారింది. అంటే పొలిటికల్ కెరీర్ పక్కన పెడితే మీ 14 అంతకు ముందే కూడా చేశారన్నారు. ఏంటి లక్ష్యం ఏంటి? మహిళా సంబంధించిన సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా చేయడానికి లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే కంటిన్యూటీగా అట్లా చేయాలనే ఉద్దేశం? చూడండి, లక్ష్యం అంటూ ఏముంటుంది చెప్పండి? సేవాభావంతో ఉన్న వాళ్ళకు లక్ష్యం ఉండదు. మనము ఏదైతే పుట్టుక నుంచి చావు వరకు ఏవైతే ఉంటుందో అవన్నీ శాశ్వతం కాదు కాబట్టి, ఏవి శాశ్వతం కాదు కాబట్టి నా ఉద్దేశంలో ఏ లక్ష్యాన్ని నేను పెట్టుకోలేదు. రోజు వారిలో ఏది మనకు ఎదురైతే వాటికి సవాల్గా నిలబడి వెళ్ళడమే అది, అంతేగానే లక్ష్యం అంటూ ఏమీ లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో గతానికి ఇప్పుడు పోల్చి చూస్తే ఇప్పుడున్న మహిళలు ఏ దశలో ఉన్నారు? అన్ని అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితిలో ఉన్నారా? మీరు గమనించిన అంశాలు ఏంటి? గతంలో 20 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ చాలా తేడా వస్తుంది. చాలా అందరికీ కూడా ఇట్లా ఆడపిల్లలు పుడితే అబార్షన్ చేయించడము, దాని మీద అయితే చాలా అవగాహన వచ్చింది. ఇప్పుడు ఆడపిల్లనే ఇంటికి మహాలక్ష్మి అని అనుకుంటున్నారు. ఆడపిల్ల పుడితేనే మంచిగా ఉంటుంది, బాగుంటుంది అనేది అందరూ తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు ఆడపిల్ల పుడితే. ఆ పుట్టిన తర్వాత కూడా వాళ్ళకు మంచిగా చదువు చెప్పించాలని చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మంచిగా వాళ్ళకి మంచి స్కూల్స్ లో గానీ అదంతా కూడా వాళ్ళకి చెప్పించడం జరుగుతుంది. అదే విధంగా ఆడపిల్లలకి చాలా తెలివి ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా అన్ని రంగాలలో వాళ్ళు ఇది అది అని కాదు, నేల నుంచి నింగి వరకు కూడా వాళ్ళు అన్ని పనులు చేయగలుగుతున్నారు. దేంట్లో కూడా మేము తక్కువ కాము అనే దాంట్లో అన్ని రంగాలలో చాలా మంచిగా రాణిస్తున్నారు. కుటుంబాల్లో తల్లిదండ్రులు కూడా చూసే బాధ్యత కూడా ఎక్కువగా కూతుర్లు ఎక్కువగా తీసుకుంటున్నారని వింటా ఉన్నాం. దీని గురించి ఏమంటారు? తల్లిదండ్రులు కానీ లేదంటే కుటుంబ వాతావరణం పెరిగే ఆడపిల్లలకి ఎట్లాంటి బాధ్యతలు ఉండాలంటారు? ఎదిగే కొద్దీ రేపొద్దున పెళ్ళైపోయి వెళ్ళినా సరే తల్లిదండ్రుల పట్ల మహిళలు ఏ విధంగా బిహేవ్ చేయాలంటారు? అంటే ఈ తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతారు, అసలు ప్రాణంగా పెంచుతారు. ఆ తర్వాత వాళ్ళు పెరిగి పెద్దగయ్యి వాళ్ళకు మంచి మంచి చదువులు చెప్పించేసి వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టిన తర్వాత మగపిల్లోడు గాని ఆడపిల్ల గాని వాళ్ళు ఇప్పుడు మనం పిల్లల్ని కనగలుగుతాం కానీ వాళ్ళ రాతల్ని మనం కనలేం. కానీ వాళ్ళ గుణాలను కూడా మనం తెలుసుకోలేం. మన కడుపులో పుట్టిన వాళ్ళైనా సరే మనము పిల్లల గుణాలను తెలుసుకోలేము. ఆడపిల్ల మగపిల్లోడు అని తేడా లేదు ఇప్పట్లో, కానీ వాళ్ళ గుణాలు తేడా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు చూసుకోవాలి అనేది మనం చెప్తేనో రాదు, మనము వాళ్ళకి చెప్పాలని అనుకున్నా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ తెలివి వాళ్ళకి ఇప్పుడు మనకి ఇంత చేసారు, అమ్మా నాన్న ఇంత చేసిండ్రు, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలనేది వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు మగపిల్లోడైనా ఆడపిల్లైనా చేస్తున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ పరిస్థితులను బట్టి మగపిల్లాడు ఉన్నాడు అనుకోండి, పెళ్ళి అవుతుంది, బయట నుంచి అమ్మాయి వస్తుంది, మన ఇంటి వాతావరణం వాళ్ళకి తెలియదు. ఆ తెలియనప్పుడు సర్ది చెప్పే ప్రయత్నం చేసేంత లోపే అన్ని జరిగిపోతాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రతి మగపిల్లుడికి కూడా చూడాలని ఉంటుంది. బయట నుంచి వచ్చిన అమ్మాయికి కూడా కొంచెం మనం కూడా తల్లిదండ్రి కూడా మనం కొంచెం నిదానంగా
ఓపిక పట్టేసి వాళ్ళు సెట్ అయ్యి మనల్ని అర్థం చేసుకునే వరకు మనం కూడా ఓపిక పట్టాలి. ఆడపిల్లలైతే వాళ్ళ అత్తగారింటికి పంపుతాం మనం, కానీ వాళ్ళు చూడాలి అనేది అయితే ఏం లేదు. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు చూస్తారనే వీటికి మాటలు లేవు. ప్రేమకు మనం అంతగా పిల్లల్ని కానీ ప్రేమించి అంత స్థాయికి మనం తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ గురించి మనల్ని చెప్పమంటే మనకు మాటలు ఉండవు. ఎందుకంటే తల్లిదండ్రులం కదా, చెప్పలేము. వాళ్ళు చెప్పాలి ఏదన్నా చెప్పేది ఉంటే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చూసుకోవట్లేదు అంటే మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? మనం చూసుకోకపోతే వాళ్ళు ఏ స్థాయిలో ఉండేవాళ్ళు. కాబట్టి వాటికి మాటలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాలు ఇప్పుడు రెండు అర్బనైజ్డ్ కలిసిపోతా ఉన్నాయి హైదరాబాద్ నగరం అంతా. మహిళలకి అన్ని వర్గాల వారికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి? మీరు మీ పట్టణంలో ఏదైనా ఉపాధి చేసుకోవాలన్నా, పని చేసుకోవాలన్నా, పిల్లలకి ఏదైనా కావాలన్నా ప్రభుత్వాలు బాగానే పనిచేస్తాయి మహిళల కోసం. అవి ఉపయోగించుకోవాలి చాలా మంది. ఇప్పుడు ఏంటంటే చదువుకున్న వాళ్ళు చదువుకుంటున్నారు, చదువుకొని వాళ్ళు మంచి మంచి డాక్టర్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ అందరూ అన్ని రకాలుగా అన్ని రంగాలలో ఉన్నారు. కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మహిళలకి. అలాంటి వాళ్లకు మన అటు చుట్టుపక్కల హర్బన్లో కానీ అక్కడ చుట్టుపక్కల ఏమైనా కంపెనీస్ లేకపోతే మన గవర్నమెంట్ తరఫు నుంచి కంపెనీలు పెట్టి వాళ్ళకి ఉపాధి కల్పిస్తే బాగుంటది. ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వాలు చాలా పథకాలు ఉన్నాయంటారు. ఇవన్నీ కింద స్థాయి వర్గాల వారికి తెలుస్తున్నాయా ఎట్లా? గవర్నమెంట్ వచ్చేసి చాలా పథకాలను తీసుకొచ్చింది, కానీ తెలుస్తుంది. అవగాహన కల్పించడానికి చాలా సెంటర్లు పెడతా ఉంటారు, కానీ అది ఇక్కడ ఉండేది చాలా మంది మహిళలు ఏంటంటే అది వచ్చేది ఉందా, పోయేది ఉందా, ఏం జరుగుతుంది ఏంటన్నది చాలా మంది వెళ్ళరు. వెళ్ళి వీళ్ళు తెలుసుకోకపోవడం, కానీ ఆ పథకాలు అయితే అన్ని ఉన్నాయి, తెలుసుకోవాలి. ప్రతిది కూడా ప్రతి చోట ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనుకోండి, ఏదైనా సరే అసలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అవన్నీ పథకాలు వస్తాయి, మనకేడు వస్తాయి, మనకేం పోతాయి అన్నది కాదు. మన కోసం తెచ్చినాయి, మనం క్వశ్చన్ చేయాలి. అక్కడికి వెళ్ళి అసలు ఇన్ని పథకాలు వచ్చినాయి, ఏమైతుంది ఏంటన్నది మనము క్వశ్చన్ చేయకపోవడం వల్లనే మనకు వాళ్ళు చెప్పట్లేదు, మనము తెలుసుకోలేకపోతున్నాం. మేడం, సేవా రంగంలో ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నారు, మీ టైంని ఎట్లా షెడ్యూల్ చేసుకుంటారు? దాంతో పాటుగా మీ అభిరుచులు ఏంటి? మీ అభిరుచులు తగినట్టుగా లైఫ్ని ఎలా లీడ్ చేస్తారు? నేనైతే నా అభిరుచులు ఏవైతే ఉన్నాయో ఒకదాన్ని కూడా వదులుకొని ప్రతి దాన్ని ఆస్వాదిస్తాను. ప్రతి దాన్ని అసలు ఏంటి అన్నది చూస్తాను. నేను చిన్నప్పటి నుంచి కూడా నా మనస్తత్వం అలాంటిదే. ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా దాన్ని మాత్రం ఏందన్నది మాత్రం నేనైతే దాన్ని చూస్తాను అనమాట. ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేది ప్రతిరోజు నేను పని చేస్తూ కూడా నా మైండ్లో ఉండేది. కాబట్టి అప్పట్లో మా తోటికోడలు కూడా నాకు అనుకూలంగా ఉండేది అనమాట. తను మా కుటుంబ సభ్యులు కూడా అనుకూలంగా ఉండేవాళ్ళు. నేను బ్యూటీషియన్ నేర్చుకున్నాను, టైలరింగ్ నేర్చుకున్నాను, పెయింటింగ్ నేర్చుకున్నాను, సంగీతం నేర్చుకున్నాను, డాన్స్ నేర్చుకున్నాను. నేను అన్ని రకాలు ఈ వంటలు నేర్చుకున్నాను, ఆల్మోస్ట్ అన్ని నేర్చుకున్నాను. వాటిని అన్నిటిని కూడా నేను ఇప్పుడు చేయగలుగుతాను. అవన్నీ అలాంటివి నాకు ఇష్టం అన్నమాట. ఏదైనా నేర్చుకోవాలి. మీ టైంని ఎట్లా అంటే డిజైన్ ఎలా చేసుకుంటారు? రాజకీయాలకు కొంత ఎట్లాగా? అప్పట్లో మాత్రం ఇంకా రోజంతా పని చేసుకుంటూ ఇవన్నీ నేర్చుకుంటూ దీంతో అయిపోయింది. నేను ఎప్పుడైతే మున్సిపల్ చైర్పర్సన్గా అయ్యానో అప్పుడు నా టైమింగ్స్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట. ఏంటంటే శంషాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు నా సేవలు అందించాలంటే, నేను ఖచ్చితంగా వాళ్ళకి పని చేయాలంటే నేను పొద్దున్న నుంచి సాయంత్రం 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పొద్దుటే నేను నా కుటుంబ బాధ్యతను కూడా నేను నెరవేర్చాలి ఖచ్చితంగా. కాబట్టి పొద్దుటే 3:30కి లేస్తాను. నేను లేచి మెడిటేషన్ చేసేసుకొని 4:15 వరకు అక్కడ స్కూల్ గ్రౌండ్ ఉంటుంది, అక్కడ వాకింగ్ చేసుకొని నేను 4:30 నుంచి 5:30 వరకు వాకింగ్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం గ్రీన్ టీ తాగి మళ్ళీ ఒక 10-15 నిమిషాలు ఆగి యోగా చేసేసుకొని ఆ తర్వాత వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చి నేనే నా ఇంట్లో ఉండే కొన్ని బాధ్యతలను వాటిని తీసేసుకొని ఆ తర్వాత 9:30, 10:30 లోపల ఆఫీస్కి వెళ్ళడం. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ అందరు కలిసిన వాళ్ళకి అందరికి కూడా మంచిగా మాట్లాడి వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన పనులను చేసి పెట్టి
ఏవైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉన్నాను నేను శంషాబాద్లో. ఈ 5 సంవత్సరాలు కూడా ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా నేను వాళ్ళకి అందుబాటులో ఉండి నా సేవలు అందిస్తాను. ఈ 5 years రూలింగ్లో ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మీరు డెవలప్మెంట్ విషయంలో ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? ఏ మార్పులు చేశారు ప్రథమంగా? అసలు మార్పులు అంటే మామూలుగా జరగలేదు. ఒక 20 సంవత్సరాల ముందు చేయలేదు, ఇక ముందు కూడా చేయరు. 20 సంవత్సరాల దాకా అన్ని పనులు మన శంషాబాద్కి ముఖ్యంగా కావాల్సిన అన్నీ కూడా చేసేసాం. అన్నీ అంటే ఏంటంటే ముఖ్యంగా అక్కడ రైల్వే కమాన్ ఉంటుంది. అక్కడ వర్షం వస్తే ఒక కారు కూడా మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితి ఉండలేదు. ఆ గ్రామంలో నుండి వచ్చే వాళ్ళందరూ కూడా అదే రూట్లో రావాలి. అయితే ముఖ్యంగా ఆ సమస్యను మేము అక్కడ ఉండేటువంటి ఇబ్బందిని మేము ఆ రోడ్ వేసేసి అక్కడ ఆ నీళ్లు రాకుండా రోడ్ వేసి ఆ డ్రైనేజ్ అవన్నీ క్లియర్ చేసి గ్రామంలో వచ్చే వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా రోడ్ వేయడం జరిగింది. అక్కడ ఉండే మొత్తం ప్రజలు కూడా చాలా సంతోషించారు. అదొక విషయం. మళ్ళీ ఇంకొకటి కృష్ణా వాటర్, ఈ ఓల్డ్ పాతూరులో వచ్చేవన్నమాట. అక్కడ పక్కన ఆర్బీ నగర్, మధుర నగర్ నీళ్లు వచ్చేవి కావన్నమాట. ఒక్కరోజు మొత్తం కూడా అక్కడ హైవే రోడ్ అన్నమాట. చాలా వెహికల్స్, ఎయిర్పోర్ట్కి వెళ్ళే వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా పర్మిషన్ తీసుకొని వేరే రూట్లో పంపించేసి అది సాయంత్రము 6 నుంచి పొద్దుట 4 వరకు పనులు పూర్తి చేసి ఆ పైప్ లైన్ని అటువైపు పంపించి ఆర్పి నగర్, మధుర నగర్కి నీళ్లు అందించడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ శంషాబాద్ లో ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా సమస్యలకు అన్నిటికీ మంచిగా అన్ని రోడ్లు డ్రైనేజీలు అన్నీ వేయడం జరిగింది. కొన్ని సమస్యలకు కూడా అన్నీ కూడా పరిష్కారం చేసినాము. ఎందుకంటే కొన్ని రోడ్లు ఇటు అటు ఉన్నాయి కూడా, వాటికి కూడా కొంచెం గొడవలు ఉంటాయి కూడా, వాటిని సెట్ చేసేసినాము. మీరైతే సంతృప్తిగా ఉన్నారు అయితే చాలా. ఎందుకంటే ఎంత సంతోషంగా ఉంది అంటే చాలా మంది అరే పదవి అయిపోతుంటే ఎట్లా రేపు ఫ్యూచర్ ఎట్లా ఏంటి అనేది అదే ఆలోచనలో ఉంటారు. కానీ నా పదవి అయిపోయినాక కూడా నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే మనిషికి ఒక తృప్తి ఉండాలి. ఆ తృప్తి నా దగ్గర ఉన్నది. నేను ఎందుకు ఆ తృప్తి ఉందంటే అసలు నేను అన్ని పనులు చేసేసిన ఎన్ని పనులు చేసినా కూడా ఇంకా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. కానీ నేను 5 సంవత్సరాలలో నాకు చాలా తృప్తిగా మంచిగా అన్ని పనులు చేసిన మా గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారి సహకారంతో ఆయన తీసుకొచ్చినటువంటి ఫండ్తో చాలా రకాలుగా చాలా అన్ని రోడ్లు డ్రైనేజ్లు వేయడం జరిగింది. చాలా మంచిగా ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా ఇన్కంప్లీట్ ఉంటుంది. ఈ రోడ్ వేయలే, ఆ రోడ్ వేయలే, వీళ్ళకి ఇది అని చాలా మంది జనాలు కూడా అదే చెప్తున్నారు. అసలు శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అయిన తర్వాత అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో అసలు చాలా మంచిగా అయిపోయింది. శంషాబాద్ గుర్తుపట్టలేని ఆనవాళ్ళు లేవన్నమాట. గత 6 సంవత్సరాలకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. చాలా మంది చెప్తా ఉన్నారు. నేను చెప్పే మాట కాదు కానీ అందరు కూడా జనాలు చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చారు, మౌలిక సదుపాయాలు అన్నిటికీ ఇచ్చాము. మేడం, మీరు ఎటువంటి అవార్డ్స్ రిసీవ్ చేసుకున్నారు పదవి కాలంలో కానీ? మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి ఏ సంస్థలు మిమ్మల్ని గౌరవించాయి? చాలా మంది ఇప్పుడు మామూలుగా మన మున్సిపల్లో మనం అందించినటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఢిల్లీలో అవార్డు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు సిరి స్వచ్ఛంద సంస్థ చాలా మంది చాలా రకాలుగా మాకు అవార్డులు ఇవ్వడం జరిగింది. ఓకే. అలాగే పదవీ కాలంలో కూడా మీరు చేసిన వర్క్ సంబంధించి కూడా ఢిల్లీ నుంచి ఆ స్థాయిలో కూడా తీసుకున్నారు కదా? అదే స్వచ్ఛ సర్వేక్షణ కింద ఢిల్లీ నుంచి అవార్డు తీసుకున్నాము. దానికి కూడా ఎన్నిసార్లు వచ్చినాయండి? 2 సార్లు. 2 times. 5 years లో 2 times. మీకు బాగా స్ఫూర్తిని అందించింది ఎవరు మీ జీవితంలో? ఒక మహిళగా మీకు స్ఫూర్తిని అందించింది ఎవరు మీ జీవితంలో? స్ఫూర్తి అంటే అది ఏమీ లేదు. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి పొలిటికల్గా ఎవరిని చూసి నేను కాదు. నేను చిన్నప్పుడు సినిమాలు ఎక్కువ చూసేదాన్ని. ఆ సినిమాలు అన్నీ కూడా అప్పట్లో ఈ పొలిటికల్ గా ఉన్నటువంటి సినిమాలే చూసేదాన్ని. వాటిని చూసి ఇప్పుడు విజయశాంతి సినిమాలు ఎక్కువ వచ్చేవి మా టైంలో. విజయశాంతి సినిమాలు చూసి ఆమెలాగా అవ్వాలి, ఆమెలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అట్లా అనుకునేదాన్ని. కానీ పొలిటికల్ గా వచ్చేసిన
ఆ విధంగా పేపర్లు చదివి అవి మామూలుగా న్యూస్ పేపర్స్ చదివి టీవీలు చూసి అంతేగాని నాకు స్ఫూర్తి ఎవరు లేరు. కాకపోతే నాకు బాగా మా హస్బెండ్ బాగా ప్రోత్సహించారు నన్ను, అలాగే మా తోటికోడళ్ళు ఇద్దరు. ఎక్కడైనా సరే పడవ అంటారు కానీ స్నేహంగా ఉంటారా ఈ తోటికోడళ్ళు మీరు? అసలు మీ ముగ్గురం కూడా ఎప్పుడు కూడా మా పెళ్ళిళ్ళు 32 సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు మేము పోట్లాడుకున్నది కూడా మాకు తెలియదు. సొంత అక్క చెల్లెలన్నా ఏమైనా మాట అనుకుంటారేమో కానీ మేము అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదు. మేడం, మీరు చిన్న స్థాయి అంటే ఒక స్వీపర్ను కూడా మీరు ఆప్యాయంగా పలకరిస్తుంటారు, నేను గమనించాను కూడా. అది ఎట్లాగా, అది మీకేం ఇబ్బంది అనిపించదా? ఎట్లాగా వాళ్ళ పట్ల అంత ప్రేమగా ఎలా ఉండగలుగుతారు? కొంతమంది ఏమనుకుంటారు, ఒక స్థాయి వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలనుకుంటారు, కానీ ఆ స్థాయి ఇవన్నీ కూడా శాశ్వతం కాదు కదా, ఏది కూడా శాశ్వతం కాదు. కాబట్టి నేను ప్రతి ఒక్కరి నుంచి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అదే పలకరింపు ఉంటుంది, అదే గౌరవం వాళ్ళకి ఇస్తాను. ఇంకా నా పద్ధతే అది అన్నమాట. ఎవరినైనా కూడా నేను అదే మర్యాదగా పలకరిస్తాను. నాకు ఇట్లా స్థాయిని మెయింటైన్ చేయాలనేది నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ రాజకీయాలు ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. ఏదైనా మనకి ఏదైనా పదవులు వస్తే 5 సంవత్సరాలు, ఆ తర్వాత వాళ్ళతోనే కదా కలిసి ఉండేది మనం. మరి అప్పుడు ఆ స్థాయిని కావాలని అడిగితే కూడా ఇవ్వరు కదా. అందుకని ఫస్ట్ నుంచి ఈ స్థాయిని మెయింటైన్ చేస్తే అప్పుడు కూడా వాళ్ళు అదే స్థాయిని మనకి ఇస్తారు. మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి మీరు పిలుపునిచ్చేది ఏంటి, మీరు చెప్పాలనుకునేది? మహిళలకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు గతంలో కన్నా ఇప్పుడు చాలా మహిళలు అన్ని రంగాలలో మంచిగా దూసుకువెళ్తున్నారు. అదేవిధంగా ఉండండి. అయినా కూడా కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఆడపిల్లల పట్ల. వాటిని ఎట్లా వ్యతిరేకించాలి, మనం ఏ రకంగా వాళ్ళని ఎదిరించాలి, ఎలాంటి చట్టం వస్తే ఇంకా ఇలాంటివన్నీ బంద్ అవుతాయి అనే దాన్ని గురించి మనం కొంచెం ఆలోచన చేసేసి ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు ఏవి జరగొద్దు అని మనం ఇంకా ఏ విధంగా అన్నది ఆలోచన చేసి మన ప్రభుత్వాలకు చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, మీ టైం ఇచ్చి స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఇదండి కొల్లను సుష్మా మహేందర్ రెడ్డి గారి ఆలోచనలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె టైం కేటాయించి స్టూడియోకి రావడం చాలా ఆనందం కలిగించే విషయంతో పాటుగా చిన్న స్థాయి నుంచి కూడా అట్టడుగు స్థాయి నుంచి ఎవరున్నా సరే ఆపదలో ఉన్నా సరే స్పందించాలి అనే మనస్తత్వాన్ని అలవర్చుకొని ఉమ్మడి కుటుంబం అయినా సరే చాలా నలుగురితో కలివిడితో పాటుగా ఉమ్మడి కుటుంబం యొక్క విలువల్ని ఇవాళ సమాజంకి ప్రసరింపజేసే విధంగా సిరి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు కానీ రాజకీయంగా ఆమె చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు కానీ శంషాబాద్ పట్టణంలో చిరస్థాయిగా ఆమె పేరుని నిలబెట్టే విధంగా ఆమె వ్యక్తిత్వం ఇవాళ ఉందంటే కారణం ఆమె చేసే పనితీరుకి నిదర్శనంగా చెప్పుకోవాలి. ఆమె ఇవాళ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇదండి ఇవాళ ప్రత్యేకమైనటువంటి స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.